International Lab Facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. తిరుపతి జిల్లాలో ఎండ తీవ్రత సంగతి పక్కన పెడితే రాజకీయ వేడి అయితే మాత్రం శ్రీకాళహస్తిలో రొచరొచలాడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఆయన పైన జరిగినటువంటి హత్యాయత్నం సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు శ్రీకాళహస్తి టీడీపీ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ ఉన్నారు. సార్, ఏంటి మీ పైన హత్యాయత్నం జరిగిందంట, వైసీపీ నేతలే సెల్ఫీ అడిగి వచ్చి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పి మీరు కత్తితో సహా మీడియా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఏంటది? అంటే వైసీపీ వాళ్ళు ఏమైతే హైడ్రామా, అతను పొడిస్తే మాకేం వస్తుంది అనే రీతిలో మాట్లాడుతున్నారు. ఏమొస్తుంది? బై ఎలక్షన్ వస్తుంది. ఏంటంటే అన్న పరిస్థితి, ఇప్పుడు వైసీపీ లెట్ ఇట్ బి ఎనీ పార్టీ అనుకుందాం. ఒక మనిషి వచ్చాడు, సెల్ఫీ అడిగాడు, ఫుల్గా తాగున్నాడు. నాకు తెలియదు అందరు జరిగింది ఎన్ని గంటలు 11:30కి, సుమారు 11:30-12 మధ్యలో ఎండకి వేడి ఉందని చెప్పి మేము పొద్దున్నే 6:30కి స్టార్ట్ చేస్తామన్నా 11:30కి ముగిస్తాం. ముగించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, మా ఫ్రెండ్స్ ఉంటారో, వాళ్ళు వీళ్ళు ఉంటే దగ్గర వచ్చిన ఆల్ పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి సెల్ఫీలు అడుగుతున్నారు. అప్పటి నుంచి వాడు దొరుకుతా ఉన్నాడు, కావాలని. సరే రమ్మని చెప్పి రాడంటే తీసుకొచ్చి పక్కన వస్తే కత్తి అనగానే తీస్తున్నాడు. తీసినప్పుడు వాడు పట్టుకోవడం, వాడిని కొట్టడం, కొడుతున్నా కూడా ఆపిన. ఎందుకు వాడు తాగున్నాడు, కొట్టకండి, వాటి స్టేషన్లో ఇచ్చేయండి. కనుక్కుంటే అసలు ఏ పార్టీ తెలియదు మనకి. తర్వాత కనుక్కుంటే వైసీపీ పార్టీ చంద్రగిరి చేసింది. నేను కాళహస్తి అంటా ఉన్నానా? ఈజ్ నాట్ ఫ్రమ్ కాళహస్తి, ఈజ్ ఫ్రమ్ చంద్రగిరి, ఈజ్ ఫ్రమ్ అదర్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరు అల్లుడట, వాళ్ళ ఇంటికి వచ్చినాడు, వాడు వైఫ్ దగ్గర పోయి అందరూ మీ మీడియా తరఫున తీసుకున్నారు. ఆమె చెప్పింది, నేనేది నాకేం అవసరం అవుతుంది, వాడు ఎవడో మనకి ఎందుకు, వాడు పర్సనల్గా వచ్చాడు, నా పర్సనల్ వెండేట ఉండొచ్చు, లేకుంటే పొలిటికల్ వెండేట ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు కదా. ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే అతను వైసీపీ చంద్రగిరి, అతను ఈజ్ డ్రంక్ ఎడిట్, ఈ గాంజా గింజా కొట్టే మనిషి అట. తీసుకొచ్చి వాళ్ళ వైఫ్ దగ్గర ఇంటర్వ్యూ మైక్ పెట్టినారు. వాళ్ళ వైఫ్ ఏం చెప్పినారు, ఇట్లా మమ్మల్ని రోజు తాగొచ్చి కొడుతున్నాడు, 6 నెలలు వదిలేసి కరెక్ట్గా నెల క్రితం వచ్చాడు, మారే అని చెప్పి కాలా వేళ పడితే వచ్చాను, ఈ 20 రోజులు బాగానే ఉన్నాడు, మొన్న జాతరప్పటి నుంచి రోజు తాగుతున్నాడు, మళ్ళీ అదే కొడుతున్నాడు, మళ్ళీ ఇది చేస్తున్నాడు. అన్న నాకు వాడు వద్దు, వాడిని వదిలేస్తా, నాకు ఉద్యోగం ఇప్పానా అని చెప్పి ఇంటికి వచ్చిందామా. తల్లి మేము చూసుకుంటాం, ఇబ్బంది లేదు, ఆ కేసు కూడా ఏదో వాడు చావాడు వస్తాడు, వాడు చూసుకుంటారులేమ్మా, మాకు తెలియదు, మేము సరే ఏమైనా ఉంటే ఎస్పీ గారితో మాట్లాడండి అని చెప్పి ఆమెకి మంచిగా పెట్టి అన్నం పెట్టి పంపించిన. అంతవరకే చేస్తాను కదా, దాన్ని కూడా నేను చేయలేదు, ఇది చేయలేదు. నేనే మధుసూదన్ రెడ్డి ఏమన్నా నన్ను పొడమంచి పంపించాలని చెప్పానా? చెప్పలేదు ఎక్కడ. నేను కూడా అతను ఎవరో నాకు తెలియదు, పొడి చేయడానికి వచ్చాడని చెప్పే కానీ ఏ పార్టీ అని చెప్పానా. తర్వాత ఎంక్వైరీలో మీకే తెలిసింది కదా ఏ పార్టీ అని చెప్పి. అతను వైసీపీ పార్టీ అని మీరే ఎంక్వైరీ చేస్తున్నారు, మీరే చెప్పుకున్నారు, మీరే చేశారు. అది దాంట్లో నన్ను పొడడానికి వస్తే ఓయమని బతికి బయటపడ్డాను నేను ఆనందంగా ఉంటే దానికి ఒక డ్రామా. ఇప్పుడు ఏ పిచ్చోడన్నా సరే నెలకి 40 రోజులు 50 రోజులు పొడిపించుకుంటాడా? ఎవడు పొడిపించుకోడు. ఎలక్షన్ రేపు ఉంటే పటకాన్ని పొడిపించుకొని ఇంట్లో పడతాడు, అది సింపతి. ఇప్పుడు నాకు 50 రోజుల ముందే పడితే ఎవడు గుర్తుంటాడు అని పొడిచాడు అది. కాబట్టి ఇవన్నీ చిల్లర, ఇవన్నీ మాకు అలవాటులే, ఇవన్నీ చిల్లర ఆలోచనలు వాళ్ళు చేస్తున్నాడు. ఎవడు మధుసూదన్ రెడ్డి ఇంతకాకుండా కొత్తగా స్టార్ట్ చేశారంట, అమ్మ నా కూతురు పెళ్లి కావాలి, నేను ఓడిపోతే నా కూతురు పెళ్లి చేసుకోలేను, మేమందరం కలిసి సూసైడ్ చేసుకుంటాం, ఈ కొత్త స్టార్ట్ చేశారంట. అంటే ఓడిపోతున్నామని తెలిసిపోయింది, ఇంకా ఇక్కడికి చరిత్ర సమాప్తము, ఇంకా ఆయన జన్మలో గెలిచలేడు, ఇతను వస్తే ఇతను బాగా చేస్తాడు, ఇతను కష్టపడే వ్యక్తి అని అతను కూడా తెలుసు. కానీ ఏదో లోకల్ నాన్ లోకల్ లేకుంటే నా పాస్పోర్ట్దే, నీ బ్లడ్ టెస్ట్ చేస్తా, ఏదో పిచ్చి వాగుడు. ఇది ఫస్ట్ స్టేషన్ మొత్తం చూసాం మొన్న. అంటే బ్లడ్ టెస్ట్ చేపిస్తే డ్రగ్స్ అడిక్టెడ్ మీరు అనేసి బాగా రోజు తాగుతారని చెప్పి మీ పైన లేనిపోయిన ఆరోపణ. రోజు తాగితే పొద్దున 6 గంటల ఎడ తిరుగుతా, ఎప్పుడో పోయేటాడు కదా, రోజు తాగితే ఎడ తాగుతారు కదా. రోజు తాగబోతాడు, పొద్దున 6 గంటలు 5 గంటలు లేచి పని చేసుకుంటాడా? చేయలేరు కదా. కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలి. అప్పుడు రమ్మన్నా, బ్లడ్ తీసుకోమన్నా, రా చూసుకోమని చెప్పిన, నాకే రెడీ ఇచ్చేదానికి. పాస్పోర్ట్ ఆ రోజు తీసుకున్నా, ఎవడు పంపిలే. ఇవన్నీ ఏదో ఈ వాళ్ళకొక సాడిస్టికల్ హ్యాపీనెస్, ఈ సైకో సాడిస్ వచ్చినావా అట్ట హ్యాపీనెస్. మా జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఈ మధుసూదన్ రెడ్డి చాలా మొరుటోడు, మనసు మాత్రం వెన్న అంట. అంటే మొరుటోడికి వెన్న ఏమైనా కరగబెట్టి నెయ్యి చేసుకోదా అలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కదా, అవే నేను చూసి నీకు అది తెలుసు కదా, నిన్ను ఇచ్చాడు అక్కడ సభలో, సిద్ధాంత సభలో. సో ఇప్పుడు అదొకటి పేదవాడంట, 1000 కోట్లు సంపాదించి పేదవాడు స్వామి. సరే ఈయన 1,00,000 కోట్లు కాబట్టి ఈయన పేదవాడు అనిపిస్తాడు. కాబట్టి నా పాస్పోర్ట్ అడిగినాడు, పాస్పోర్ట్ చూపించిన,
దాని గురించి మళ్ళీ మాట్లాడలేదే. దమ్ము ఉంటే ఆ పాస్పోర్ట్, అమ్మ పాస్పోర్ట్, అయ్యా పాస్పోర్ట్, అందరూ మీరు మీ ఆర్టీవీ అందరూ కూడా అడిగాడు కదా, పాస్పోర్ట్ నేను డ్రైవ్ మొత్తం చూపించాం కదా, ఏముంది దాంట్లో? యూరోప్, అమెరికా, దుబాయ్, నా వ్యాపారాలు దుబాయ్, ఈడేడు పోయిన కూర్చుని నిజంగానే ఏందో నాకు అర్థం కాదన్నా. ఓడిపోతున్నాడు, ఏదో పిచ్చి పట్టింది, ఏదో పిచ్చివాడు వాగాల, ఏందో చేయాలా. మేము వేసిన కండ వాళ్ళకి ఇప్పుడు నీకు కండ వేసానుకో, సాయంత్రానికి నేను కాలు పట్టుకుంటాడు, భయపిస్తాడు, పొడుస్తాడని చెప్తాడు, లేకుంటే నీకు ఏదో పని ఉంటుంది అది ఆపేస్తాడంటే నీకు ఇంట్లో పిల్లం బిడ్డలు రేపు రారింటికి అని చెప్తాడు, నిన్ను తీసుకొని మళ్ళీ కండ వేస్తాడు. దొంగ పట్టాలి. దొంగ పట్టాలు అయితే ఎన్ని చేస్తున్నాడంటే ఈ పాత ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని ఆ పట్టాలన్నీ కూడా మార్ఫింగ్ చేసుకొని దొంగ పట్టాలు ఇస్తున్నాడు. 1600 పట్టాలు 2000 పట్టాలు పెట్టినాడు. అది పరిస్థితి. గెలుపోవటం గురించి అడిగితే ఓటమి జరిగిన తర్వాత అయినా సుధీర్ రెడ్డి కాళాస్త్రిలో ఉంటాడా అని చెప్పి ప్రమాణం చేయడానికి సిద్ధమా? కాళాస్త్రిలో నేను, నా కూతురు, నా భార్య సిద్ధం అంటున్నాడు. అన్నా ప్రమాణాలు ఏందన్నా? సరే ఇప్పుడు నేను ప్రమాణం చేస్తా, ఓట్లు వేసుకుంటా, రేపు వెళ్తా, అప్పుడు ఏంది? ప్రమాణం ముఖ్యమా, మాట ముఖ్యమా? ఎప్పుడు కానీ ఒక మనిషికి ఒక క్యారెక్టర్, ఒక మాట అనేది ముఖ్యం. దొంగ ప్రమాణాలు ఇటు దొంగడు ఎందుకు చేయలే? నేను ఎప్పుడు అందరిని బాగా చూసుకుంటా, కాళాస్త్రిని డెవలప్మెంట్ చేస్తా, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాను, ఎవరిని బాగా మా అన్నదమ్ముడిలా చూసుకుంటా, అందరికి పెన్షన్లు ఇస్తా, బాగా లైట్లు వేస్తా అని చెప్పి ప్రమాణం చేయలే. ఈరోజు ఏమైంది ప్రమాణాలు? పొంగలు ఒకలే ఏడని చేసినాడా చెప్పు? ఏడ చేశాడు బాబు ఒకటి డెవలప్మెంట్? ఈ ఊళ్ళో ఉన్నాము, ఆ కాలం వీడికి ఒకసారి నాకు చూపిస్తారా? ఇట్రా నాకు తీసుకొని ఒకసారి ఇట్రా. ఇది కట్టినాడు, ఏ లెవెల్ కట్టినాడు, ఆ ఫ్లో యాడుంది అది చూడు. కాలం పెట్టి ఆ లాస్ట్ చూసినా ఈ కాలం చూడు ఎట్టుందో మొత్తం వేసుకొని సగం కట్టిన ఆడు వదిలేశాడు కాదు కట్టి మొత్తం కట్టాడు కాలం లాస్ట్ వరకు. ఇది ఏం చేసేది? దాటుకోవడానికి లేదు ఒక్క విషయం. దాని తర్వాత ఈ బొక్కలు కూడా పోలేకుండా రాష్ట్ర పిల్లలు పడి 3 కాలు ఇరిగింది. డ్రైనేజ్ చేస్తే అక్కడికి ఆపేసాడు మొత్తం కలపరా. ఇది ఏం చేసిన డెవలప్మెంట్? ఇదేందుకు చేసినాడు? ఎవడో సర్పంచ్ గారు నాకు వచ్చి పార్టీలో జాయిన్ అవుతానంట, అందుకోసం ఈ వర్క్ ఇచ్చి 5 లక్షలు వర్క్ చేసుకుని ఆయన వాడే పాపకి అతనికి ఏం తెలుస్తుంది? ఏదో పిచ్చి చేసి వదిలేడు. ఇట్లా ఎంతో అన్ని దరిద్రంగా చేసి పెట్టాడు అన్న. ఇల్లు చూడు, ఈ పాత ఇల్లులు ఎప్పుడో కూలిపోయి రేపు కూలిపోయి ఇల్లు అని ఇస్తాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇస్తా ఇల్లులు. అతను ఈరోజు 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళేదన్నా? ఏమనంటే ప్లాట్లు ఇచ్చా అంటాడు. ఒకటే ప్లాటు 15 మందికి ఇచ్చాడు. అదే జిరాక్స్ కాపీ తీసి ఫోటో మార్చి అందరికి ఇచ్చేస్తున్నాడు. నేను ప్రజలందరినీ అడుగుతున్నా, మీ ప్లాట్లు తీసుకొని ఎక్కడున్నాయో పోయి అడగండి, మీ ప్లాట్లు చూపించి అడగండి. అతను ఏమంటున్నాడు? మేము గెలిచిన తర్వాత చూపిస్తా అంటాడు. ఇప్పుడేం చూసాం గాడ. మొన్న తీసుకుపోయి వాళ్ళ కూతురు రేణుగుంటలో బస్సులు పెట్టి తీసుకొచ్చి ఆ ప్లాట్లో చూపించింది. మళ్ళీ నెక్స్ట్ డే చూపించలేదు. ఎందుకు చూపిస్తుంది? మీరు అడిగారా? మీ ఆర్టీ వాళ్ళ రెస్పాన్స్ అడిగారా? మీరు అడగారు, వాళ్ళు చెప్పరు. ఎందుకు పోలేదు? అక్కడ పోయిన తర్వాత తీసుకొని అక్కడ మొత్తం ప్లాట్లు చేసిన దగ్గర కొట్టుకొని వచ్చినారు. అందరూ కొట్టుకున్నారు. ఆడకు పోయి నా ప్లాట్ ఇదంటే నా ప్లాట్ ఇది, నా ప్లాట్ ఇదంటే నా ప్లాట్ ఇది, నెంబర్ 2 ప్లాట్ అంటే నెంబర్ 2 ప్లాట్ ఏంది? నాకు ఇచ్చాడు, లోకేష్కి ఇచ్చాడు, పక్కన ఇదికి ఇచ్చాడు, ఆయనకి ఇచ్చాడు. అదే అన్ని నెంబర్ 2లేనే. అక్కడ పోయింది రిలీజ్ అయ్యారు. తర్వాత వాళ్ళు అన్నం పెట్టి కాలు పట్టుకొని రాలేని ఆఫీస్ పోయి సెట్ చేస్తానని చెప్పి మళ్ళీ సెట్ చేయడు. ఇంత మోసాలు చేసిన అవసరం ఏముంది? 100 కోట్లు 1000 కోట్లు పడగెడుతున్నాయి మధుసూదన్ రెడ్డి. ఆ రోజు 85 లక్షలు నేను అడిగి, ఇది మా సమాజం చెప్పాడు, మళ్ళీ అడుగుతున్నా. 85 లక్షలు ఆయన ఎఫ్ఐడిలో చూపించింది, 1,10,00,000 అది చూపించాడు. ఈరోజు ఒక కారు ₹1,00,00,000 కారు 1,80,00,000 కారు వచ్చింది దానికి. 5 కోట్లు పెట్టి కట్టావు కదా గుడి, ఏంది అదే నవరత్నాల గుడి ఎట్ట కట్టినావు? 4 కోట్లు పెట్టి ఎక్కడో అదేంటది తెలుగంగ కాలువ పక్కన ఇది మోటార్లు వేసేసాడు. 4 కోట్లు అంట. మోటార్లు ఎందుకు అవుతాయి 4 కోట్లు? ఆ రోజు గ్రీన్ పేరు 10 లక్షలు ఇస్తే అది రిపేర్ చేసుకొని 4 కోట్లు చెప్పుకుంటా ఉన్నాడు. అవన్నీ ఎక్కడ డబ్బులు ఎక్కడ వచ్చింది? 4 కోట్లు పెట్టినట్టువి. షో మీ ఆల్ ద ఎవిడెన్సెస్, వైట్ మనీ వేర్ యువర్ స్పెంట్. ఇవన్నీ కూడా నేను లాగుతా. రేపు పొద్దున ఆల్రెడీ ఐటీ కంప్లైంట్ ఇచ్చున్నాం. ఇవన్నీ చేసి ఆ రికార్డింగ్స్ పెట్టుకొని అన్నీ కూడా ఐటీకి, ఈడీకి, దాని తర్వాత అందరికీ పంపించున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒకసారి వస్తుంది, ఏమేమి జరుగుతుందో, ఏమేమి చేస్తూ ఉండరు అన్నీ వస్తుంది. వచ్చిన తర్వాత తీసుకొని దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందన్న. నేనైతే ఊరినే వదలను అవుతుంది, తిన్నినందుకు అక్కిస్తా. ఇప్పుడు 70-80 కోట్లు పెట్టి ఇల్లు కడతా ఉన్నాడు. అవునా? ఆ గేటే ₹1,00,00,000. ఏడనే వచ్చిన డబ్బులు? ఎవరు డబ్బులు అయ్యాయి? ఇవన్నీ అడగండి, పోయి ఒకసారి ఇల్లు పోయి రికార్డ్ చేసుకో. ఆయన అడుగు. తోట పోయినా వాళ్ళు తోట తీసుకున్నావు కదా, తోట ఎవరి పేరు ఉంది? అది వాళ్ళ మామను అతను చంపేసి తీసుకొని రాసుకున్నాడు. ఇవన్నీ ఎట్టొస్తున్నాయి అడగాల. అయ్యా నువ్వు బస్సులో పెట్టాడు, ఓలో బస్సులో ఎదురుకు వచ్చాడు, ఈరోజు ఎట్టొస్తున్నావు అని అడగాల. ఇవన్నీ కూడా ప్రాపర్గా తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి,
ఒక ఆన్సరబిలిటీ ఉండాలి, ఇవన్నీ ఉంటే చేసుకోవాలని చెప్పేసి. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద శ్రీకాళహస్తిలో జరుగుతున్నది అభివృద్ధి కాదు, ఎదుగుతున్నది అక్రమాల పుట్ట. ఏదైతే తన ఎమ్మెల్యే ఎంత మొరటోడు అనేది సాక్షాత్తు తన అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మొరటోడు అంట వెన్న పూసుకునేటువంటి మనసున్నోడు అంట చేసినటువంటి కామెంట్స్ను తిప్పికొట్టే విధంగా బొజ్జల సుధీర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయి, ఆస్తులు అంతే యథేచ్ఛగా సంపాదించుకుంటున్నాడు. యావత్ శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఎవరైతే టీడీపీ సానుభూతి పరులుగా రావాలని ఫిక్స్ అవుతారో వాళ్ళకి వ్యతిరేకంగా లేదో నయానో భయానో భయపెట్టి తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తనపైన విసిరినటువంటి సవాళ్ళకి ఏదైనా కూడా సాక్ష్యాధారాలతో నిరూపించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను. మధుసూదన్ రెడ్డి నిజంగానే నిరూపించుకోవడానికి కానీ లేదా ఛాలెంజ్కి సిద్ధమైతే తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని కూడా బొజ్జల సుధీర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా శ్రీకాళహస్తిలో జరిగినటువంటి అవినీతిని కానీ అక్రమాలను కానీ తాను అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా బయట పెట్టడమే కాదు కక్కిచ్చేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా టీడీపీ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.